నారా లోకేష్ అంటే ప్రధానమంత్రి మోదీకి అంత ప్రేమన? ఎందుకు అంత ఆప్యాయత చూపిస్తున్నారు? లోకేష్ అంటే ఎందుకు అంత ఇష్టపడుతున్నారన్న చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని కలవాలంటే ముఖ్యమంత్రులు కానీ, ముఖ్య నేతలు కానీ అపాయింట్మెంట్ కోసం వారాల తరబడి, రోజుల తరబడి వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే లోకేష్ విషయంలో అలా కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తనను కలవచ్చు అంటూ ప్రధానమంత్రి ఒక్కసారి కాదు 2 సార్లు ఆయనకు ఆహ్వానం పంపించారు. ఈరోజు మనం చూసాం వైజాగ్లో యోగా డే సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ అసలు లోకేష్ పనితీరు గురించి చాలా ప్రశంసలు చెప్పారు. ఆయన ఏమంటారంటే అసలు లోకేష్ పనితీరు, సమర్థత, ఒక ఈవెంట్ను సమాజంలో ప్రజల్లోకి ఎలా తీసుకోవాలో దేశానికే లోకేష్ ఆదర్శంగా నిలిచారంటూ చాలా గొప్పగా లోకేష్ గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. అయితే గతంలో వైజాగ్ వచ్చినప్పుడు లోకేష్ ఆయనతో కలిసినప్పుడు ఎందుకు మీరు ఢిల్లీ రారు, కుటుంబ సమేతంగా ఢిల్లీకి రండి అంటూ ఆహ్వానం పలకడమే కాదు, ఎవరో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్తో చేతుల్లో చేతులు కలపటం, మాట్లాడటం చాలా సరదాగా, అసలు అలాంటి ఎంతో ఆప్యాయత చూపిస్తూ ప్రధానమంత్రి మోడీ లోకేష్తో బిహేవ్ చేయడం, ఆయన కూడా చాలా కలిసిపోయి ప్రధానమంత్రితో ఆయన చేతుల్లో చేతులు కలుపుకుని ఇద్దరు ఫ్రెండ్స్ బాగా క్లోజ్గా చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుంటూ ఆ రోజు ఆ కార్యక్రమం జరిగినప్పుడు వైజాగ్లో ప్రధానమంత్రి ఆహ్వానిస్తే నేను తప్పకుండా వస్తాను సార్ అని లోకేష్ చెప్పారు. ఆ తర్వాత అలా కొన్ని రోజులు నెలలు గడిచిపోయాయి. ఇటు లోకేష్ కూడా బిజీగా ఉన్నారు, ఆ తర్వాత అక్కడ ప్రధానమంత్రి కూడా బిజీగా ఉన్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే అమరావతి పునర్నిర్మాణం సందర్భంగా మళ్ళీ ఏపీకి ప్రధానమంత్రి మోడీ వచ్చారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రి లోకేష్ కూడా ప్రధానమంత్రిని కలిశారు. మళ్ళీ ప్రధానమంత్రి లోకేష్ చేయి పట్టుకుని చేతిలో చేయలు అలా సరదాగా మాట్లాడుతూ మిమ్మల్ని నేను గతంలో కూడా ఆహ్వానించాను ఢిల్లీకి రమ్మని, మీరు రాలేదు కుటుంబ సమేతంగా అని ఆ విషయాన్ని గుర్తుకు చేశారు. అప్పుడు బాగా మొహమాటానికి ఈసారి తప్పకుండా వస్తాను సార్ అని లోకేష్ చెప్పడం, అసలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ఇద్దరి కెమిస్ట్రీ మొత్తం ఆ విజువల్స్ అన్నీ రాష్ట్ర మొత్తం వైరల్ అయ్యాయి. జనం కూడా మాట్లాడుకున్నారు, ఎందుకు ప్రధానమంత్రి మోడీ లోకేష్ పట్ల అంత ఆప్యాయత చూపిస్తున్నారు, ప్రేమగా మాట్లాడుతున్నారు అన్న చర్చ అయితే బాగా జరగడమే కాదు, ఆ విజువల్స్ ముఖ్యంగా మొత్తం వైరల్ అయ్యాయి. ఆ తర్వాత లోకేష్ కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్ళటం, ప్రధానమంత్రిని కలవటం, ప్రధానమంత్రి లోకేష్ కొడుకు దేవాంష్ని కూడా ఎత్తుకొని చాలా అసలు ఫ్యామిలీలో సొంత మనవడిని ఎత్తుకున్న అంటే అలాంటి ఫీలింగ్, ఆ కెమిస్ట్రీ కనిపించడం, అసలు తన జీవితంలో మరవలేను అంటూ లోకేష్ కూడా ఆ సమావేశానికి సంబంధించిన అంశాలని కూడా బయటకు వచ్చి చెప్పుకోవడం, ఆ మీడియాతో పంచుకోవడం మనం చూసాం. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే జగన్ పైన ఉండేది ఒక కామెంట్, దత్తపుత్రుడు జగన్ అని. ఇప్పుడు ఆ ప్లేస్ లోకేష్కు దక్కింది అని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఎందుకు అసలు ప్రధానమంత్రి మోడీ లోకేష్ని అంత దగ్గరగా తీసుకుంటున్నారు, ప్రేమగా మాట్లాడుతున్నారు, అంత ఇష్టం వెనుక కారణం ఏంటి అంటే ఇక్కడ ఒక విషయం జనం అంటే ఏపీలో మాట్లాడుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్ను ఒక లోకేష్ యొక్క ఇమేజ్ పెంచడానికి ఆయన రచించిన రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతుంది అన్న చర్చ అయితే ఒకటి జరుగుతుంది. ఇప్పటికే లోకేష్ మొత్తం తానే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ నడుపుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి బాగా చరిష్మా ఉన్న నేత ఇండియాలో, ఆయన 3 సార్లు గెలవడం, ఇప్పటికీ కూడా ఆయన ఓట్ బ్యాంక్, ఇప్పుడు రేపు ఎన్నికలు జరిగిన ఒక 50% 50 కోట్ల మందికి పైగా ఆయనకు మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్న ఈ నేపథ్యంలో మోడీ లాంటి వ్యక్తితో లోకేష్ యొక్క ఇమేజ్ పెంచేలా చంద్రబాబు మార్క్ రాజకీయానికి ఒక ఎగ్జాంపుల్ అన్న చర్చ అయితే జరుగుతుంది. అంటే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ లోకేష్ ఇమేజ్ బాగా పెంచి ఆయనకు ఒక కీలకమైన స్థానంలో ఉంచేలా చంద్రబాబు తనదైన రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇలా జరుగుతుందన్న చర్చ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది.